నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వాగులు పారినై, వంకలు పొంగి పొర్రినై, భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు మత్తళ్లు దుంకినాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన ఫలితాలివి. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టుపై రాజకీయ రగడ నడుస్తోంది. ఓ సాహసోపేత స్వప్నమే కాళేశ్వరం. నిజంగానే తెలంగాణ తల్లికి జలహారతి పట్టారా? కాళేశ్వరం ప్రాజెక్టు శాపమా వరమా? రీడిజైన్ చేసి కేసీఆర్ తప్పు చేశారా? హస్తం నేతల ఆరోపణల్లో నిజమెంత? ఇరిగేషన్ నిపుణులు ఏమంటున్నారు? నిప్పు లాంటి నీళ్ల నిజంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్. సమైక్య పాలనలో తెలంగాణకు నిలువెల్లా గాయాలే. తలాపున గోదారి పారినా నీళ్ల తండ్లాట తప్పలేదు. 6 దశాబ్దాలుగా రైతాంగం గోస వర్ణనాతీతం. పంట చేలన్నీ బీళ్లుగా మారాయి. చుక్క నీరు లేక తెలంగాణ ఎడారిగా మారింది. పల్లె పల్లెన కరువు రక్కసి విజృంభించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతే కన్నీటి గోసకు తెరపడింది. బీడు వారిన పొలాల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఎత్తిపోతల పరంపర. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతం. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి, ఇలా కొండపోచమ్మ వరకు నీటిని వరుస బ్యారేజ్లు, పంప్ హౌస్లతో ఎత్తిపోసుకుంటూ సుదూర తీరం తీసుకువెళ్లటం కాళేశ్వరం ప్రాజెక్టు మూల సూత్రం. మిడ్మానేర్ నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్న సాగర్ వరకు వస్తాయి. మల్లన్న సాగర్ నుంచి ఓ కాలువ సింగూరు వైపు, ఇంకో కాలువ కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో విశిష్టతలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ అహర్నిశలు పనిచేసింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, అదొక నాగరికతకు చిహ్నం. ప్రపంచంలోని ముఖ్యమైన ఆనకట్టలు, సాగునీటి ప్రాజెక్టుల్లోనూ చిన్న చిన్న లోపాలు తలెత్తాయి. మన దేశంలోని భాక్రానంగల్, చైనాలోని 3 గోర్జెస్, అమెరికాలోని హూవర్ డ్యామ్ ఇలాంటి లోపాలు, సవాళ్లను ఎదుర్కొన్నవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తోంది రేవంత్ సర్కార్. మేడిగడ్డ వద్ద చిన్నపాటి కుంగుబాటును బూచిగా చూపిస్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదిన్నరగా మరమ్మతులు చేపట్టకుండా గాలి కుదిరేసింది. దీంతో కాళేశ్వరం ఘనత చాటి చెప్పేందుకు జంగ్ సైరన్ మోగించేందుకు గులాబీ సైన్యం రెడీ అవుతోంది. రైట్గా, తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం నిజంగా వరమా శాపమా? నిపుణులు ఏమంటున్నారు? ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవాళ డిబేట్లో ఎలాంటి పొలిటికల్ రంగు, పొలిటికల్ టచ్ ఇవ్వకుండా ఇవాళ డిబేట్లో అసలు నిజాలేంటో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చంద్రి రాఘవరెడ్డి గారు, సామాజిక శాస్త్ర విభాగం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి. నమస్కారం అండి రాఘవరెడ్డి గారు. నమస్కారం. సో రాఘవరెడ్డి గారు, అసలు కాళేశ్వరం గురించి ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. నిజంగా ఇది నేను చెప్పినట్టుగా వరమా శాపమా? ఏంటి తెలంగాణకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్లు చేయకుండా ఆపేస్తోంది అనేటువంటి అంశాలన్నీ వాళ్ళు మాట్లాడడం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అయితే ఈ ప్రాజెక్టు ఈరోజు చూస్తే నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి రావడానికి మేజర్ రీజన్ ఏంటి అనేది మీ అభిప్రాయం? ముఖ్యంగా ఒక ఫండమెంటల్ అపోహ మాత్రం తొలగాలి దీనిపైన. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రజలంతా కూడా, మీడియాలో కూడా అదొక నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, లేకపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అలా అనుకుంటున్నారు. ఇవన్నీ స్టాండ్ అలోన్ ప్రాజెక్టులు. ప్రాజెక్ట్ అంటే ఒక డ్యామ్ మాత్రమే కట్టేసి దాని ద్వారా, కెనాల్ ద్వారా ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యవస్థలు ఇవి.
కాళేశ్వరం ప్రాజెక్టు అనేసరికి కాళేశ్వరంని కూడా అలాగే ఊహిస్తున్నారు సామాన్య ప్రజలు. వాళ్ళ తరపున ఆలోచన చెప్తున్నాను నేను, ప్రజల్లో ఎలా వెళ్ళింది అనేది. వాళ్ళు కూడా నాగార్జున సాగర్ డ్యామ్కి ఏమో అయినట్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి ఏదో అయిపోయినట్టు అలాగే ఊహించుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఏదో అయిపోయిందేమో, దాదాపు 94,000 కోట్ల దాదాపు 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందేమో, దాంట్లో అవినీతి జరిగిందేమో అన్న ఉద్దేశంతో ఒక అపోహలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అంటే మీడియాలో కూడా అలాగే క్రియేట్ చేస్తున్నారు. ఒరిజినల్గా తీసుకున్నట్టయితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. సో మా ప్రాజెక్ట్ అనేసరికి మామూలు వాడుక భాషలో ఉన్న ప్రాజెక్ట్ని దీనికి ఆపాదించేసి ఒక పెద్ద స్ట్రక్చరు, దాంట్లో పిల్లర్లు డ్యామేజ్ అయినాయి, దానివల్ల ఈ ప్రాజెక్ట్ నిరుపయోగంగా అయిపోయింది అన్న అపోహలో ప్రజలు ఉన్నారు. వాస్తవాన్ని తెలుసుకున్నట్టయితే మీకు చాలామందికి ఇప్పటికే తెలుసు, మీడియా ముఖ్యంగా చాలా పత్రికలు కూడా చదివింటారు, కాళేశ్వరం అంటే బ్యారేజీలతో స్టార్ట్ అవుతుంది. 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు, ఆ తర్వాత పంప్ హౌజులు, దాని తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ కోసం పంప్ హౌజులు, కాలువలు, రిజర్వాయర్లు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అన్ని రంగనాయక సాగర్, ఇవన్నీ రిజర్వాయర్లు. అంటే ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున ఇదొక బృహత్తర ప్రాజెక్ట్ ఇది. అంటే ఈ లెవెల్లో ఇమాజిన్ చేయడం కూడా కష్టం. అంటే దీనికి ఎటువంటి మోడల్స్ లేవు భారతదేశంలో. ఇట్లా ఇంతకుముందు ఎవరైనా చేశారా అంటే చెప్పడం కష్టం. మనకి తెలిసినంత వరకు ఇట్లాంటి మోడల్స్ ఎక్కడ లేవు. సో దానివల్ల ఇదొక అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్ అని అందరూ అంటున్నారు, ఇంజనీర్స్ అంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్ ఇది. సో ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది మొత్తం ఒక 100% కాంపోనెంట్ తీసుకున్నట్టయితే, మేడిగడ్డలో ఒక బ్లాక్లో 3 పిల్లర్లు కుంగిపోయినాయంటే దాదాపు ఒక 5% ఆఫ్ ద ఎంటైర్ కాంపోనెంట్లో డ్యామేజ్ అయిందని అర్థం. సో దీనివల్ల ఈ 5% డ్యామేజ్ వల్ల ఎంటైర్ మొత్తం ప్రాజెక్టు కుప్పగూలిపోతుందా అన్న సందేహాలు ఇప్పుడిప్పుడు ప్రజల్లో మొదలవుతున్నాయి. సో ఆ బ్లాక్లో, ఆ మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక బ్లాక్లో ఉన్నటువంటి 3 పిల్లర్లలో డ్యామేజ్, దాన్ని రెక్టిఫై చేయొచ్చు. అంటే ఇంజనీరింగ్ లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉంటుంది, O&M విభాగం ఉంటుంది, వాళ్ళ పనిదే. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంలో కూడా మనం వింటున్నాం పెద్ద గోయి పడింది అనేసి, నాగార్జున సాగర్లో కూడా కాన్స్టెంట్గా రిపేర్లు జరుగుతూనే ఉంటాయి. సో అలాగని చెప్పేసి ప్రాజెక్ట్ నిరుపయోగంగా అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళు చూసేది కూడా చాలా క్రిటికల్గా చూస్తుంటారు డిజైనింగ్ అప్పుడే. సో అటువంటప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తే ఎట్లా ఎదుర్కోవచ్చు అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, నమూనా మోడల్స్ ఉంటాయి. సో దాన్ని ఇంజనీరింగ్ నిపుణుల సలహా మేరకు రిపేర్లు ఏవైతే ఉన్నాయో అవి చేయగలిగి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయిస్తే మనం నీళ్ళని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ను మార్చడం వల్లే ఈ ప్రాబ్లం అంతా తలెత్తింది అనేది, అంటే నిజంగా కేసీఆర్ జోక్యం ఎంతవరకు ఉంటుండొచ్చు? ఇప్పటికి ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెప్తున్నారు మాకేం సంబంధం లేదు, కేసీఆర్ ఇచ్చినటువంటి డిజైన్ మేము ఫాలో అయ్యాము అని అంటున్నారు అక్కడ వర్క్ చేసినటువంటి ఇంజనీర్స్. అంటే ఇది అంటే మీరు చేసిన కామెంట్కి ఎంతవరకు అథెంటిసిటీ ఉందో తెలీదు. కాకపోతే కాళేశ్వరం స్కీమ్ అనేది అంతకుముందు ఎక్కడ లేదు, ఇది కొత్త ఐడియా. మేబీ అంటే కేసీఆర్ గారు అనుకున్నట్టు ఇదొక ప్రణాళిక. సో ఈ పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ఒక ప్రణాళికను ముందు పెడతారు, కానీ డిజైన్ చేసేంత ఇంజనీరింగ్ విభాగంలోనే డిజైన్ చేస్తారు. సో మనం అనుకుంటాం ఇలా చేయొచ్చు అని, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఇంజనీరింగ్, డిజైన్ చేసేది మాత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఫైనల్ డీటెయిల్స్ అంటే దాంట్లో ఉన్న ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన నిపుణులు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు చేసిందే. మనం అప్పట్లో ఉన్న ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెప్తున్నారు అది కాళేశ్వరం అనేది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్, దాంట్లో ఎటువంటి లోపాలు లేవు. సహజమైన లోపాలు ఉంటే ప్రతి ప్రాజెక్ట్లో ఉంటాయి అవి, కాకపోతే ఇప్పుడు మనం భూతద్దంలో పెట్టి చూస్తున్నాము అనిపిస్తుంది. అయితే అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే కేసీఆర్ని తీసుకురావడం అనేది ఒక అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలకి పర్టికులర్గా రైతాంగానికి కావాల్సింది నీళ్లు కావాలి. మీరు ఇందాక చెప్పినట్టు దాదాపు 2-3 దశాబ్దాలు 19
75 అనుకుంటా 70s శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటే పోచంపాడు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నీటి పారుదల గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. అంటే 75 నుంచి 2015 దాకా అనుకోండి తెలంగాణ వచ్చేంత వరకు, అంటే దాదాపు 30 ఏళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ పెట్టారా తెలంగాణలో, అదొకటి ఆలోచించుకోవాలి. సో ఆ టైంలో ఎంత దుర్భిక్షం ఉండేది తెలంగాణలో. అంటే ప్రజలకి అర్థం కావాలి ఏంటంటే తెలంగాణ వచ్చేటప్పటికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారము 10 జిల్లాలలో, తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలని వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం. అంటే ఎంతటి దుర్భిక్షం ఉందో మనము అర్థం చేసుకోవచ్చు దానివల్ల. సో 1975 తర్వాత ప్రాజెక్ట్ ఏదైనా కట్టామా అంటే మనం అంటే మన కళ్ళ ముందు ప్రాజెక్ట్ కట్టి నీళ్లు అందించగలిగేటటువంటి ప్రాజెక్ట్ ఏదైనా కాళేశ్వరం ప్రాజెక్టే. అంతకుముందు ఎలక్షన్స్కి ముందు దేవాదుల ప్రాజెక్ట్ అన్నారు, ఆ తర్వాత తుమ్మిడిహట్టి, ప్రాణహిత, చెవెళ్ళ అన్నారు. కానీ ఇక్కడ కూడా రైతులు నీళ్లు వాళ్ళ పొలాల్లోకి వచ్చేటట్టు, భూగర్భ జలాలు పెరిగేటట్టు జరిగిన ప్రాజెక్ట్ అంటూ ఏదీ లేదు. సో దానివల్లే తెలంగాణ చాలా నష్టపోయింది. గోస అంటాం కదా, తెలంగాణ గోస పడింది. రైతాంగం కానీ, రైతు వ్యవసాయం మీద ఆధారపడిన ఇతర వృత్తుల వాళ్ళు కానీ తెలంగాణలో ఒక నిశ్శబ్దమైన ఏమంటారు అరాచకం జరిగింది. అది దానికి వివిధ రాజకీయ కారణాలు ఉండొచ్చు, ముఖ్యంగా రాజకీయ కారణాలే. కానీ దాన్ని అంటే అన్డూయింగ్ అంటాం మనం, దాన్ని అక్కడి నుంచి మొదలైన మన ప్రస్థానము తెలంగాణ ఉద్యమంతో స్టార్ట్ అయిపోయి, తెలంగాణ ఉద్యమానికి నీళ్లు ముఖ్యం కదండి. మన గద్దర్ గారు పాటల్లోనే చెప్పారు ఆయన, ముఖ్యమైన అంశం నీళ్ళు అనేది. మన ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. సో నీళ్ళు అనేది తెలంగాణ రైతులకు తెలుసు ఎంత ముఖ్యం అనేది. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు అంశము ఎందుకు ముఖ్యమైనది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే నీళ్లు సరిగ్గా ఉండి ప్రాజెక్టులు అయితే అంతకుముందు ప్రభుత్వాలు కట్టుంటే నీళ్ళు అనేది ఒక ముఖ్యమైన అంశం కానీ కాకపోయేది. సో తెలంగాణ ప్రజలకి, రైతులకి ముఖ్యంగా కావాల్సింది సాగునీరు, తర్వాత తాగునీరు. సో ఈ రెండింటిని ఉద్దేశించి ఎంత త్వరగా వీలైతే అంత ఈ ఒక విధమైన విముక్తి నుంచి, ఒక దారిద్ర్యం నుంచి బయటకు తీసుకురావాలన్న తపనతో బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్ ఉండేది, బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. దీనికి డిజైన్ ఎవరిచ్చారు, ఎవరు చేశారనే అంశాలు మనం పోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల తరపున మాట్లాడితే వాళ్ళకి కావాల్సింది నీళ్లు. సో ఈ దాదాపు 2019 నుంచి మనము దీని ఫలాలు చూస్తున్నాము. దీనివల్ల చాలా ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కట్టే ముందు ఏదైతే చెప్పిందో ఇది కొన్ని లక్షల ఎకరాలకు ఇది సాగునీరు అందించేటువంటి ప్రయత్నం, తాగునీరు అందించేటువంటి ప్రయత్నంలోనే మేము ఈ ప్రాజెక్ట్కి వెళ్తున్నామని ఏదైతే ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం, ఉద్దేశం చెప్పిందో అది నెరవేరిందంటారు? తప్పకుండా నెరవేరింది. దానికన్నా ఎక్కువ ఫలితాలు అందాయి. ఇప్పుడు మనం టెక్నికల్గా చూసుకున్నట్టయితే డిపిఆర్లు అంటాం మనం. డిపిఆర్లు అనేవి ఒక మూస పద్ధతిలో ఉంటాయి. అవి ఇంజనీరింగ్ నిపుణులు ఇచ్చినట్టు ఒక విధంగా చెప్పాలంటే క్యాలిక్యులేటెడ్ ఉంటుంది. అవి ఎస్టిమేషన్స్ ఏంటి, ఒక టీఎంసీ వాటర్తో ఎన్ని ఎకరాలకి నీళ్ళు అందించవచ్చు అన్న లీనియర్ అండర్స్టాండింగ్. అది సాధారణ మామూలు ట్రెడిషనల్ పద్ధతి. అది అంటే అసెస్ చేయడం అనేది, దాన్ని ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు కదా. సో దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి. సో ఈ విధంగా ఆలోచిస్తే ఈ కాళేశ్వరం అనేది ఎక్కువ ఎక్స్పెండిచర్ అయి ఉండొచ్చు. దానివల్ల డైరెక్ట్ బెనిఫిట్స్ వాళ్ళు డిపిఆర్లో స్టేట్ చేసినట్టు వివిధ కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు అందించారు అనేది వాస్తవం. నిజంగా చెప్పాలంటే మనకి తెలంగాణ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే మనకి 50s ఇండిపెండెన్స్ తర్వాత 2020 నుంచే తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఎందుకైంది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి, మిగతా నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఏ విధంగా సాధ్యమైంది? ఇది కాళేశ్వరం లేకుంటే సాధ్యమయ్యేదైనా. సో కాళేశ్వరం వల్ల డైరెక్ట్గా పారుతున్నాయి, ఆయకట్టులోకి వచ్చింది, ఇండైరెక్ట్గా కూడా రైతులకు బెనిఫిట్ చేసింది. ఇప్పుడు వాగులు, వంకలు అన్నీ ఇప్పుడు చెక్ డ్యామ్లు కట్టడం వలన అయితేనేమి, లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడికక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ వలన అయితేనేమి, చెరువులు పునరుద్ధరించడం వల్ల మిషన్ కాకతీయ ద్వారా
చెరువుల్లో ఎక్కడ వీలైతే అక్కడ నింపుకోగలిగారు. దానివల్ల భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయి. ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఇండైరెక్ట్ బెనిఫిట్ రైతులు చాలా పొందారు. ఒక ఆయకట్టు ప్రాంతంలోనే కాకుండా పక్క ప్రాంతాల వాళ్ళు కూడా తాగునీరు ఒక ప్రాజెక్ట్ కింద ఆయకట్టుకే కాకుండా వివిధ వాగులు నింపడం ద్వారా ఇది ఒక అద్భుతమైన ఆలోచన అండి. యాక్చువల్గా ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర తీసుకున్నట్టయితే నాగార్జున సాగర్ నీళ్లు స్టోర్ చేస్తే ఒక 10-20 కిలోమీటర్లు మనకి ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ కొంతవరకు స్టోర్ అవుతాయి. కానీ ఇప్పుడు కాళేశ్వరం వల్ల వివిధ బ్యారేజ్లు కట్టడం వల్ల గోదావరి సజీవంగా మారింది. దాదాపు ఒక 50 to 100 కిలోమీటర్స్ వాటర్ అనేది స్టోర్ అయ్యి, ఎందుకంటే దాంట్లో స్టోరేజ్ రివర్నే రిజర్వాయర్గా మార్చిన డిజైన్ ఇది. సో దానివల్ల రివర్ మొత్తం గోదావరి వాటర్తో నిండిపోయింది అది. సో దీనివల్ల ఏమైందో ఆబ్వియస్గా గ్రౌండ్ వాటర్ అనేది చాలా చక్కగా పెరిగింది అది. దానివల్ల అంటే మనము కాళేశ్వరాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ఎంత ఉంది, ఇండైరెక్ట్ బెనిఫిట్ ఎంత ఉంది అన్న దృష్టితో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో భౌగోళిక స్వరూపం ఎట్లాంటిదంటే ప్రతి ఎకరానికి నీళ్ళు అందించలేం. మనం కోస్తాలో అందించినట్టు ప్రతి ఎకరానికి కెనాల్ ద్వారా నీళ్ళు అందించడం కష్టం. కానీ ఇండైరెక్ట్గా భూగర్భ జలాలు పెంచడం వల్ల రైతులకు నీళ్ళు అందుతున్నాయంటే అది కూడా ఒక విధంగా సహాయం చేసినట్టే. అంటే మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక రైతుని మనం ఒక బోర్ వేయకుండా కాపాడగలిగినట్టయితే ఆ రైతుకి ఇండైరెక్ట్గా 75,000 నుంచి ₹1,00,000 మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో తెలంగాణ ఎక్కడైనా చూసినా ఏ ప్రాంతంలో ఒక బోర్ వేయాలంటే దాదాపు ₹1,00,000 ఖర్చు అవుతుంది. బోర్ వేయడానికి మళ్ళీ దానికి కొత్త బోర్వెల్, లిఫ్ట్ చేయడానికి పైప్ లైన్, ఎలక్ట్రిక్ కనెక్షన్, ఇవన్నీ చాలా అంటే ఖర్చుతో కూడుకున్న పనులు. అంటే ఒక రైతుని మనము ఆపగలిగినామంటే ఆ రైతుకి మనం ఇండైరెక్ట్గా సేవ్ చేసినట్టు. ఒక 75,000 నుంచి ₹1,00,000 సేవ్ చేసినట్టు. అంటే మీరు స్టాటిస్టిక్స్ లేదు ఎక్కడా కూడా. కాకపోతే ఈ 2019 తర్వాత 2024-25 దాకా 24 దాకా అనుకోండి, ఎన్ని ఊర్లలో ఎన్ని బోర్లు వేశారు అని ఒక స్టాటిస్టిక్స్ తీసినట్టయితే చాలా తగ్గిపోయినాయి, విపరీతంగా తగ్గిపోయినాయి. అసలు బోర్వెల్ కనబడనే మానేసినాయి కొన్ని ఊర్లలో. మరి ఇంత రైతులకి తెలంగాణ ప్రాంతానికి ఇంత ప్రయోజనాలు చేకూర్చేటువంటి ఈ ప్రాజెక్ట్లో ఒక పిల్లర్ కుంగితే దాన్ని రిపేర్ చేయకుండా ఇంత తాత్సారం చేయడము, తర్వాత ఇదంతా ఒక బూచి ప్రాజెక్టు, దీనివల్ల ఇది నిరర్థకమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమై ఉంటుంది, దీని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. సో రాఘవరెడ్డి గారు, ఎందుకని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రిపేర్లు చేసేసి రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు అనేది మీ అభిప్రాయం? అంటే వీళ్ళు NSDA రిపోర్ట్ అనేది ఒక సాకుగా చూపెడుతున్నారేమో అన్న అనుమానం ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు మొదలవుతుంది. అది అసలు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా? ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక సీజన్ 2024లో నీళ్లు లిఫ్ట్ చేసినట్టు మనకు అనిపించలేదు మేడిగడ్డ నుంచి పర్టికులర్గా. ఇప్పుడు ఇంకొక దీనికి ఊతం ఇచ్చేది ఏంటంటే L&T కంపెనీ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసిందో అది కూడా ముందుకు వచ్చింది, మేము రిపేర్ చేసేస్తామని చెప్పేసి. సో అంటే రైతులు కూడా ఆలోచిస్తున్నారు, మరి మిగతా రిజర్వాయర్లు నింపుకోవాలి, ఈ కాలంలోనే వరదలు మొదలవుతాయి, ఈ టైంలో నీళ్ళు అవైలబుల్ ఉన్నప్పుడు నింపుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉండాలి కదా, ఎందుకు చేయట్లేదని ఆలోచన వస్తుంది. కాకపోతే ఒక వర్గం, అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వర్గం ఎలా ఆలోచిస్తున్నారంటే ఇదేమైనా కేసీఆర్కి క్రెడిట్ రాకుండా చేయాలన్నా, లేదా బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్ మొత్తం పోకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇలా తాత్సారం చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. అంటే ఎందుకంటేనండి 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే 2023 ఎలక్షన్స్ తర్వాత వచ్చినట్టయితే మేడిగడ్డ పరిస్థితి ఎలా ఉండేది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పాటకల్లో ఎప్పుడో బ్రహ్మాండంగా రిపేర్లు అయిపోయి మోటార్లు ఆన్ అయిపోయి పంపులు నడిచేవి, నీళ్ళు వచ్చేవి అని అనుకుంటున్నారు. రెండో విషయం ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా జనరల్గా చూసుకున్నట్టయితే అదొక ఏమంటారు
గోల్డెన్ గూస్ అంటారు, బంగారు బాత్ అంటారు. ఇది రాజకీయ ఓటు బాత్ లాగా అయినాయి. కాళేశ్వరం అలా మారిపోయింది. కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం తీసుకున్నాం అనుకోండి. పోలవరం ఎన్ని ఎలక్షన్ నుంచి పోలవరం ఎజెండా నడుస్తుంది రాజకీయాలు ఆ ప్రాంతంలో. అట్లాగే వివిధ ప్రాజెక్టు, మన శ్రీరామ్ సాగర్ పోచంపాడు ప్రాజెక్ట్ కూడా దాదాపు దశాబ్దం పట్టింది కావడానికి. సో దీనివల్ల ఒక 2-3 టర్మ్స్ వివిధ రాజకీయ పార్టీలు దానిపైన పబ్బం గడుపుకునేది. అంటే మనం ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పేరు చెప్పే రాజకీయ పార్టీలు కూడా ఓట్లు దండుకునే ప్రయత్నం చేశాయి. కాకపోతే అక్కడ వివిధ నాయకులు చెప్పే ఏంటంటే తట్టడి మట్టి తీయలేదంటారు. అంటే కాళేశ్వరంలో కూడా అలా జరిగినట్టయితే వివిధ రాజకీయ పార్టీలు ఓన్ చేసుకునేవేమో. అంటే ఆ అవకాశం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ఒకటే టర్మ్లో వాళ్ళు డిజైన్ చేశారు, అనుమతులు తెచ్చుకున్నారు, ఎగ్జిక్యూట్ చేశారు, కంప్లీట్ చేశారు ప్రాజెక్టు. సో దానివల్ల ఇంకా మిగతా రాజకీయ పార్టీలకి స్కోప్ లేకుండా పోయిందనేది ఒక వాదన ముందుకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక కాంపోనెంట్ 25% కాంపోనెంట్ కట్టేసి మిగతా 75% కాంపోనెంట్ మేము ఇంకో టర్మ్ తర్వాత మళ్ళీ పవర్లోకి వస్తే మేము కడతాము, రైట్? సో అలా అనేసి తాత్సారం చేసి మళ్ళీ తర్వాత ఇంకో కొంచెం కాంపోనెంట్ కంప్లీట్ చేసి మళ్ళీ అదే ఎలక్షన్ అజెండాలో అయ్యి మేము తెలంగాణ రైతులకు నీళ్ళు ఇస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ మమ్మల్ని అనుకోండి అని చెప్పేసి. సో ఇట్లా ఒక 2-3 టర్మ్లు కనుక వాళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టయితే ఈ కాళేశ్వరం పైన ఇంత వ్యతిరేకత వచ్చేది కాదని అనిపిస్తుంది నాకు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఒక మంచి పని ఏ విధంగా రాజకీయ కోణంతో ఎలా చూడొచ్చు అనేది ఇప్పుడప్పుడు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు కూడా. అంటే ఇది రాజకీయంగా మాకు ఓట్లు రాబట్టుకోవడానికి ఒక అవకాశం లేకుండా పోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల. ఒకటే టర్మ్లో కంప్లీట్ అయిపోవడం వల్ల దాని ఫలితాలు కూడా ప్రజలు చూస్తున్నారు. సో దీనివల్ల క్రెడిట్ ఎక్కడ ఒక రాజకీయ పార్టీకి పోతుందేమో, మాకు ఈ క్రెడిట్ రాదేమో అన్న ఉద్దేశంతో ఏదో ఒక వివిధ సాకులు, కరప్షన్ అను, అవినీతి అను, లేకపోతే డిజైన్ లోపాలను తీసుకొస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం అంటే ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగిన ప్రాజెక్టు నర్మదా పైన కట్టిన ప్రాజెక్ట్ తర్వాత ఇదేనేమో అనిపిస్తుంది. నర్మదా బచావ్ ఆందోళన అనేది పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అది గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్యమం జరిగింది నర్మదా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా. ఆ తర్వాత చూస్తే మనం ఈ కాళేశ్వరం పైన ఇంత పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీడియాలో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కాళేశ్వరం అనేది ఒక పెద్ద చర్చనీయ అంశం అయిపోయింది. అంటే ఎవరు కూడా దాని ఫలితాలు ఏమైనాయి, ఏ ఒక్క టీవీ ఛానల్ కానీ ఏ ఒక్క మీడియా కానీ కొన్ని తప్పిస్తే ప్రజలు ఏ విధంగా బెనిఫిట్ పొందారు, ఏ విధంగా భూగర్భ జలాలు పెరిగినాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాటిస్టిక్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్, వివిధ మినిస్ట్రీస్ స్టాటిస్టిక్సే ఉన్నాయి అక్కడ, ఏ విధంగా భూగర్భ జలాలు పెరిగినాయి. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అప్రిషియేట్ చేశారని చదివాం మన పేపర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనేసి. అలా కాకుండా ఈ వివిధ అంటే రాజకీయాలకు అతీతంగా ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఉంటాయి. దానివల్ల వరి ప్రొక్యూర్మెంట్ కానీ, వరి పండించడంలో కానీ, భూగర్భ జలాలు పెంపొందించడంలో కానీ, ఎన్వైరన్మెంట్ అంటే బాగుపడడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా రిపోర్ట్లు ఉన్నాయి. అంటే ఏ మీడియా కానీ, ఏ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, టీవీల్లో కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ డిస్కషన్ రాకుండా కేవలం కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం డిజైన్ లోపాలు అన్న అంటే అంశాలు పైకి తెస్తున్నారంటే ఏదో ఒక మూలన ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ విషయాలు హైలైట్ అవ్వడానికి మేజర్ ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రాజెక్ట్ ఇంత అంచనా వ్యయము ఇది అని చెప్పి మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి అది డబుల్ ట్రిపుల్ అయినటువంటి పరిస్థితి. సో అక్కడ చాలా డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అనేది అంటే కామన్గా ఉండే అంశమే అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాణహిత చేవెళ్ళ కోటి చేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ళ మొదట్లో అనుకున్నట్టు 17,000 చిల్లర కోట్లు మాత్రమే స్టార్ట్ చేశారు. అది తర్వాత మన ట్యాగ్ రిపోర్ట్లో కూడా బయట పెట్టింది ఏంటంటే 44,000 crores అని ఎస్టిమేట్ చేశారు. అంటే దాదాపు ఒక 2-3 ఏళ్లలోనే ఇంత కాస్ట్ ఎస్కలేషన్ అయిందని ఏ పత్రిక కూడా అడగట్లేదు ఈ విషయం.
అంటే అక్కడ తట్టడి మట్టి తీయకుండానే ఆ కాస్ట్ ఎస్కలేషన్ వదిలిపెట్టి ఇక్కడ మనకి కళ్ళ ముందు ఫలితాలు కనపడే ప్రాజెక్టులో కాస్ట్ ఎస్కలేషన్ అంటున్నారంటే దాంట్లో దురుద్దేశాలు ఉన్నాయని అనుకోవాలి. అండ్ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇది. ఎందుకంటే మీరు చూడండి, అంటే దురదృష్టవశాత్తు ఒక మన రాష్ట్రంలో ఇటువంటి నీళ్లపైన రాజకీయాలు జరుగుతున్నాయి. మనం కావేరీ పరివాహక ప్రాంతాలను తీసుకున్నట్టయితే అటు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక కానీ అన్ని రాజకీయ పార్టీలు ఒకటే స్టాండ్ ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ నీళ్ళు వాళ్ళకి కావాలి. తమిళనాడులో అన్ని పార్టీలు మాకు కావేరీ నీళ్ళు కావాలంటాయి. కర్ణాటకలో మేము అన్ని పార్టీలు మేము ఇంతవరకు నీళ్ళు ఇస్తాం వాళ్ళు అంటారు. అట్లాగే చూసుకున్నట్టయితే పోతిరెడ్డిపాడు విషయంలో నాకు చూపెట్టండి ఒక్క పత్రిక పోతిరెడ్డిపాడుకి వ్యతిరేకంగా రాసినట్టు, ఒక టీవీ ఛానల్ అంటే పాపులర్ టీవీ ఛానల్ పోతిరెడ్డిపాడుకి వ్యతిరేకంగా డిస్కషన్స్ పెట్టినట్టు. అలాగే పోలవరంకి ఎంత వ్యతిరేకత ఉందని పోలవరం పైన ఏ పత్రికలో కూడా చర్చ రాదు. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే పోలవరం పైన కానీ పోతిరెడ్డిపాడు పైన కానీ అన్ని రాజకీయ పార్టీలు ఒకటే స్టాండ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే కమ్యూనిస్ట్ నుంచి టీడీపీ దాకా బీజేపీ దాకా అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అంశం ఉంటుంది, ఒకటే స్టాండ్ ఉంటుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇట్లా వ్యతిరేక విభిన్న స్వరాలు. మళ్ళీ చూస్తే ఒక పక్కన బీఆర్ఎస్ అయిపోయింది, ఇంకొక పక్కన అన్ని పార్టీలు అయిపోయినాయి. అంటే దీనివల్ల ఏం సాధించదలుచుకున్నారో మనకి అంటే కొంచెం ప్రజలు అర్థం చేసుకోవాలి, గ్రహించాలని నా. ఎస్, అయితే ఈ ఖర్చు వల్ల మెయిన్గా ఈ ప్రాజెక్టు అదేమి ప్రయోజనాల కంటే కూడా ముందుగా మెయిన్ ప్రభుత్వానికి బర్డెన్ అయి కూర్చుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక వాదన. అంటే నేను చెప్పాను కానీ మొదట్లోనే బేసికల్లీ ఇది రైతుల తరఫున ఆలోచించాల్సిన అంశం. ఇది కాస్ట్ బెనిఫిట్ అవన్నీ చూసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పాను కదా, ఒక రైతుకి మనం ఒక బోర్ వేయకుండా ఆపగలిగినాం అంటే రైతుకి మనం ఎంత బెనిఫిట్ చేస్తున్నాం అనేది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రాజెక్టు వల్ల ఇంత ఖర్చు పెట్టడం వల్ల రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. అది ఏ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అన్ని ప్రభుత్వాలు ఉంటాయి. నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్తో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడింగ్ భారత ప్రభుత్వం కూడా అప్పుల్లోనే ఉందని అంటున్నారు స్టాటిస్టిక్స్. సో అటువంటిప్పుడు ఇది ఒక మంచి పని. దీనికి ఇది ఎలా ఉంటుందంటే ఒక హ్యామ్లెట్ ఉంటుందండి. ఆ హ్యామ్లెట్ కి ఎక్కువ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానికి రోడ్డు వేయడం లాభమా నష్టమా అని ఆలోచిస్తాము. ఖర్చు బేరీజ్ వేసుకున్నాం అక్కడ మనం. రోడ్డు వేయాల్సిందే. రోడ్డు వేయడం వల్ల ప్రజలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. ఇంకొకటి అండి, ఇప్పుడు మనం SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూసుకున్నట్టయితే దాంట్లో నీళ్ళు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయడానికి భారత ప్రభుత్వం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ లేదు. మనం భారతదేశంలోనే ఐ థింక్ మొదటి రాష్ట్రం తెలంగాణ. ఒక విధంగా చెప్పాలంటే డ్రింకింగ్ వాటర్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయగలిగాం మనం అనేసి. అదొక అద్భుతమైన అచీవ్మెంట్ అది. సో దానికి మనం కాస్ట్ బేరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇవి ఎన్ని ప్రపంచ సంస్థలు కూడా గుర్తిస్తాయి, అప్రిషియేట్ చేస్తాయి ఈ విషయాన్ని. ఇప్పుడు విమర్శించేటువంటి పార్టీలకు కూడా తెలుసు మేడిగడ్డ అనేది అది ప్రాజెక్ట్లో ఒక భాగము, అది ఏదో దాంట్లో 2 పిల్లర్లు కుంగిపోవడం వల్ల టోటల్ ప్రాజెక్టే కూలిపోయింది అనేటువంటిది ప్రచారం చేయడము అది మంచి పద్ధతి కాదు అనేది తెలుసు. అయినప్పటికీ కూడా దాన్నే ఎజెండాగా పెట్టుకొని దాన్నే హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అవునండి. అయితే ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుందనేది ముఖ్యమైన విషయం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాంట్లో ఒకవేళ అవినీతి జరిగితే, డిజైన్ లోపాలు ఉన్నట్టయితే సరిచేయండి, ఎవరో ఆబ్జెక్షన్ చేయట్లేదు. కాకపోతే ప్రజల ఆలోచన ఏంటంటే మీరు నీళ్ళు ఎందుకు ఆపుతున్నారు, నీళ్లు లిఫ్టింగ్ ఎందుకు ఆపుతున్నారు, అక్కడ కంపెనీ ముందుకు వచ్చింది రిపేర్ చేస్తామనేసి. లేదా పోలవరంలో వాల్ ఊరిపోయింది, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కానీ పోలవరం నేను ఆపలేదు కదా. ఇది అప్పటి ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని శిక్షించే వరకు ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టమని ఎవరు అనట్లేదు కదా. సో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే రైతుల పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రేమ ఉన్న వాళ్ళైతే అవన్నీ పక్కన పెట్టేసి ముందు రైతులకు నీళ్ళు ఎలా తీసుకువెళ్ళాలన్న అంశంపై ఆలోచిస్తారు, కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా కాలయాపన చేయకుండా త్వరగా ముగించేట్టు
ఆలోచన ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అంటే రైతులు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఎంతకాలం ఇది సాగదిస్తారని రైతులు అనుకుంటున్నారు. ఎందుకంటే 2023లో వచ్చింది, 2025 ఆల్మోస్ట్ 2 years దగ్గర పడుతుంది. సో ఇంకా ఎంతకాలం ఇది మళ్ళీ పాత రోజులే గుర్తొస్తాయా? పాత రోజుల్లాగానే ఆల్రెడీ ఊళ్ళో స్టార్ట్ అయింది బోర్వెల్ వేయడం, మొన్న రబీలో చూసాం మనం. దాని ద్వారా పంట ఏరియా కూడా విస్తీర్ణం కూడా తగ్గింది. సో ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే రైతు దృష్టితో ఆలోచించాలి. అది తెలంగాణ రైతు దృష్టితో ఆలోచించాలని నా ఉద్దేశం. అసలు తెలంగాణలో మనకు ఇరిగేషన్ కోసం ఈ గోదావరి జలాలే ఎందుకు ఇంత కీలకంగా ఉన్నాయంటారు? మనకి ముఖ్యంగా మేజర్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో మనకి గోదావరి అత్యంత కీలకమైన నది. గోదావరిలో చాలా సబ్సిడీస్ ఉన్నాయి. మంజీరా నది లాంటివి కానీ, పైన మంజీరా నది, ఆ తర్వాత ఇంద్రావతి, ప్రాణహిత, ఇవన్నీ నదులు ఉన్నాయి. అదొక దాదాపు చెప్పాలంటే సజీవ నది. అంటే మనకి చెప్పుకుంటాం కదా వెనకటి నుంచి కూడా గంగా తర్వాత గోదావరి అంత ప్రశస్తమైనది అనేసి. దాంట్లో నీళ్లున్నాయి. మళ్ళీ ఆ నీళ్ళని ఒక దాదాపు పోచంపాడు కట్టిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ కింది వరకు పోలవరం ఇప్పుడు కడుతున్నారు. అది ఈ మధ్య స్టార్ట్ అయింది. అంతకుముందు దాకా కూడా ఒక దశాబ్దం కింద వరకు కూడా మీకు ఎక్కడ ప్రాజెక్టు లేవు. అంటే ఇండిపెండెంట్ ఇండియాలో, అంటే స్వతంత్ర భారతదేశంలో ఒక నదిని అలా పాలించడానికి అంటే పాలకులకు ఎలా మనసొప్పింది అనేది కూడా ఆలోచిస్తున్నారు జనాలు. అంటే ఎందుకు మనం ఉపయోగించుకోలేకపోయాము ఆ నీళ్ళని? ఆ నీళ్ళ సముద్రంలో ఎందుకు వదిలేసాం ఇంతకాలం? దీనికి కారణం ఎవరు? దీనికి ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఏంటి? అంటే ఎవరి ప్రయోజనాలు ఆశించి గోదావరిని నిరుపయోగంగా మార్చారు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే ఈ జనరేషన్ పర్టికులర్గా ఈ యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దాదాపు 40 ఏళ్ల పాటు గోదావరిని ఎందుకు అలా వదిలేశారు? గోదావరి పైన ఒక చిన్న బ్యారేజ్ లాంటిదో ఒక ప్రాజెక్ట్ లాంటిదో కట్టలేదు ఎందుకు అని ఆలోచిస్తున్నారు. అంటే గోదావరి మనకి ముఖ్యమైన నది. గోదావరిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళని ఎలా తీసుకురావాలన్న ఒక పొలిటికల్ విల్, ఒక పొలిటికల్ విల్ అంటే రాజకీయతో కూడినటువంటి ఏమంటారు విల్ పవర్ ఉండాలి, నాయకుల చిత్తశుద్ధి ఉండాలి. అది అంటే సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో అది కొరవడిందేమో, వివిధ ఫోర్సెస్, వివిధ శక్తుల ప్రమేయం వల్ల అటువంటి ప్రాజెక్ట్ రూపకల్పన జరగలేదేమో అని నేను అనుకుంటున్నాను. అది ఇప్పటికైనా జరిగిందని ఆనందిద్దామని నా ఉద్దేశం. ఆనందించాలి. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు కనుక విడుదల చేస్తే మొత్తం వరద ప్రవాహంతో తెలంగాణ అంతా అల్లకల్లోలం అవుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు ఒక వాదన. ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? అది వాస్తవం. జనరల్గా ఏ ప్రాజెక్ట్ కట్టినా దానికి రిస్క్ అనాలిసిస్ చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే కాళేశ్వరానికి 2022లో అనుకుంటాను అత్యంత భీకరమైన ప్రవాహం వచ్చింది అంటారు ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ నిపుణులు. అంటే ఎప్పుడు ఉన్నటువంటి వరద వచ్చింది. అయినా ఇవి తట్టుకున్నాయి. ఈ 3 ప్రాజెక్టులు తట్టుకున్నాయి. ఎక్కడ ఎంత ఇబ్బంది కాలేదు, ఏమాత్రం ప్రాబ్లం కాలేదు అసలు. అటువంటిప్పుడు వాళ్ళు ఒక రిస్క్ అనాలిసిస్ చేస్తారండి. ఏ ప్రాజెక్ట్ కైనా రిస్క్ అనాలిసిస్ ఉంటుంది. ఏ ప్రాజెక్టు మనం ఆషామాషి పెట్టడానికి వీల్లేదు. ఈ రోజుల్లో కంప్యూటర్ యుగంలో మోడల్స్ ఉంటాయి, సిమ్యులేషన్స్ ఉంటాయి. సో దాన్ని అంతా చేసే అంటే మనం ఇట్లాంటి అంటే మూవ్స్ క్రియేట్ చేసినప్పుడు ప్రజలు చెప్పాలంటే మనం ఇంజనీర్లను అవమానపరిచినట్టే, వాళ్ళ ఎక్స్పర్టీస్ని అవమానపరిచినట్టే. ఇదంతా ఆషామాషి అయ్యే వ్యవహారం కాదు. ముఖ్యంగా కాళేశ్వరం తీసుకున్నట్టయితే అన్ని అనుమతులు ఉన్నాయి. పర్యావరణ అనుమతులతో పాటు ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సంస్థలు కూడా అనుమతులు ఇచ్చాయి. అక్కడే వాళ్ళు ధృవీకరించిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ ఈ సైట్లో కట్టచ్చు అన్న నిర్ధారణకు వచ్చి కట్టారు అది. సో ఇలా అంటే ఈ అపోహలు ఈ సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తే ప్రజల్లోకి వెళ్తున్నాం కానీ అది ఎక్కువ కాలం నిలవవు. ఎందుకంటే ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక రోడ్డు వేయాలంటేనే వివిధ సంస్థల నుంచి మనం ఒక ఫ్లైఓవర్ కట్టాలంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇంజనీరింగ్ నిపుణులని కించపరిచినట్టే అవుతుందని నా ఉద్దేశం.
ఓకే, అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయంటారు? అంటే తుమ్మిడిహట్టి ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టాలని, కానీ నీటి లభ్యత, దీర్ఘకాలిక ప్రయోజనాలు అవన్నీ ఆలోచించి మళ్ళీ పర్యావరణ అనుమతులు, పక్క రాష్ట్రాలతో ఇబ్బందులు, ముంపు గ్రామాలు, ఇవన్నీ ఆలోచించి ఒక వైజ్ డెసిషన్ అంటారు మనం, అంటే మంచి నిర్ణయం ఇది, అంటే తెలివైన నిర్ణయంగా ఈ మేడిగడ్డకు మార్చారని నా ఉద్దేశం. అంటే మేడిగడ్డలో మనకి ప్రాణహిత కలుస్తుంది, ప్రాణహిత గోదావరి సంగమం, అది అక్కడే ముఖ్యమైన ఆలయం కూడా ఉంది, కాళేశ్వరం ఆలయం. ఇంకో ఇబ్బందికరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలకే తెలియదు, అక్కడ ఒక కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన దేవాలయం ఉంది, చాలా ముఖ్యమైన దేవాలయం ఉన్న విషయం కూడా మనకు తెలియదు. మనం ఎంతసేపు రాజమండ్రి గోదావరి ఆలోచిస్తాం, కానీ మన దగ్గర కూడా గోదావరి పక్కనే ఇంకా అద్భుతమైన ఆలయం ఉందన్న విషయం కూడా ప్రజలకు తెలియదు. అది కాకపోతే అక్కడ నీళ్లు ఉన్నాయని కాదండి, ఇవన్నీ కూడా అన్ని సంస్థలు, వివిధ సంస్థలు నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మొదలు పెడతారు ఏదైనా కూడా. ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక నిపుణులను పిలుస్తాం, ఇంజనీరింగ్ నిపుణులు పిలుస్తాం, వాస్తు నిపుణులే కాకుండా ఇంజనీరింగ్ నిపుణులు పిలుస్తాం, మనం ఆషామాషి కట్టట్లేదు. సో అటువంటిది ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఏ గవర్నమెంట్ ఒక లీడర్ చెప్తే సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా పొందుతారు, అన్ని అనుమతులు పొందిన తర్వాతనే ప్రాజెక్ట్ పెడతారు. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ప్రచారం చేసే వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు వాళ్ళ సొంత నిర్ణయాలతో కడుతున్నారా? స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటే ఆర్కిటెక్ట్ ఇస్తాడు, డిజైన్ ఇస్తాడు, సివిల్ ఇంజనీరింగ్ డిజైన్ ఇస్తాడు, ఎంత స్టీల్ వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, అవన్నిటి ప్రకారమే ఇల్లు కడతారు. అటువంటిది ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఈ రోజుల్లో ఆషామాషి కట్టరని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే మేడిగడ్డతో పాటు అన్నారం, ఈ కన్నెపల్లి పంప్ హౌస్లు కూడా వరదలకు మునిగిపోయాయి అనేది కాంగ్రెస్ అంటుంది. అవి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా వాళ్ళు చూస్తుంటారండి. అంటే రెగ్యులర్ మెకానిజం ఉంటుంది, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటుంది. మనం శ్రీశైలంలో కూలిపోయినాయి, మొన్న సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయింది, ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇంకా శవాలు అక్కడే ఉన్నాయి, దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. ప్రతి చోట ఇటువంటివి ఉంటాయి. రిస్క్ లేని ఎనీ టెక్నాలజీ ఉండదు. ఆ రిస్క్ని మినిమైజ్ చేయడమే ఇప్పుడున్న ఇంజనీరింగ్ నిపుణుల యొక్క సామర్థ్యం. రిస్క్ని ఎంతవరకు మినిమైజ్ చేయొచ్చు, రిస్క్ని ఎంతవరకు తట్టుకోగలచ్చు, ఇటువంటివన్నీ యాక్చువల్గా లెసన్స్ అవి. దీనివల్ల మనకి పాఠాలు నేర్చుకుంటాం మనం. దీని తర్వాత ఎట్లా పునరుద్ధరించాలి, అలాగని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని అక్కడ వదిలేయం, మనం అబంధం చేయం దాన్ని, అక్కడే వదిలేసి రాం మనం. సో దాని నుంచి మనం పాఠాలు నేర్చుకొని దీన్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచనలో ముందుకు పోవాలి. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఎక్కడ ఉందంటే, ఇవన్నీ చిన్న చిన్న ఒడిదొడుకులు, వీటిని అధిగమించి మనం రైతులకు ఎలా నీళ్లు ఇవ్వాలి, అల్టిమేట్ గోల్ రైతులకి నీళ్ళు అందించడం. సో దానికి ఎలా ముందుకు పోవాలని ఇప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి. ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? రిపేర్ చేయడమే ఆల్టర్నేటివ్, అంతే కదా. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు, మేము ఇంకొక ప్రాజెక్ట్ కడుతున్నాము లేదా ఇంకొక ఇది చేస్తున్నాము, తెలంగాణ రైతులు ఇబ్బంది పడద్దు, మేము ఇంకొక ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇస్తున్నామన్న ఆలోచన ఏమైనా వినపడుతుందని మనకి. ఎంతసేపు ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, డిజైన్ ఆరోపణలు ఇవి తప్పిస్తే మీరు ఓకే, మీరు అంటున్నట్టు ఏ నిపుణులు చెప్పారు ఇది నిపుణులు చెప్పిందా లేకపోతే మీడియా ప్రచారమా? సో ఏ నిపుణులు చెప్పారు ఇది పనికిరాదనేసి? సో ఒకవేళ చెప్పినట్టయితే దానికి ఆల్టర్నేటివ్ ఏంది, మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు? అంటే ప్యూర్లీ తెలంగాణ రైతుల పక్షాన ఏంటంటే, దాదాపు ఒక 2 జనరేషన్లు నష్టపోయాయండి. ఒక 2 జనరేషన్లు పెద్ద రైతు నుంచి చిన్న రైతు దాకా అందరూ నష్టపోయారు తెలంగాణలో. వ్యవసాయం చేసిన వాడు కూడా బాగుపడలేదు. వ్యవసాయం చేసిన రైతు పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తే పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయారు, చిన్న వ్యవసాయం చేస్తే చిన్న అప్పుల్లో కూరుకుపోయారు. సో ఏ రైతు కూడా వ్యవసాయం ద్వారా ధనవంతుడైన దాఖలాలు లేవు ఎక్కడ కూడా, తెలంగాణలో ముఖ్యంగా. సో ఇప్పుడిప్పుడే ఆ దరిద్రం నుంచి కోలుకుంటున్నారు. సో ఇప్పుడు కాళేశ్వరం అనే పేరు చెప్పి, దాంట్లో అవినీతి అనే పేరు చెప్పి, ఈ కొత్త వాదనలు తీసుకొచ్చినందువల్ల ఏం ప్రయోజనం అని ప్రజలు అనుకుంటున్నారు.
ఎస్, అది ఈ రిపేర్లకు విషయానికి వస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు రిపేర్ చేయట్లేదు, చిత్తశుద్ధి ఉంటే రైతుల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వం అయితే దీనికి రిపేర్స్ చేయించండి అని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే సీఎం రేవంత్ ఒక కామెంట్ చేశారు. అంటే మీలో గుండెకాయే పాడైపోతే మీ శరీరం సహకరిస్తుందా అని అడిగారు. అయితే నిజంగా మేడిగడ్డ అనేటువంటిది కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అంత గుండెకాయ లాంటిదా? అంటే మేడిగడ్డ లాస్ట్ పాయింట్, అక్కడ నుంచి మనం నీళ్ళు ఎత్తిపోస్తాం. అలాగని చెప్పేసి పైన ప్రవాహం రాదంటే వస్తుంది, పైనుంచి కూడా గోదావరి ప్రవాహం వస్తుంది. మొన్నప్పుడు వేరే నిపుణులు అంటున్నారు మధ్యకాలంలో ఎల్లంపల్లి రిజర్వాయర్ నిండిపోయి పైన వచ్చిన ప్రవాహంతో నిండిపోయి నీళ్లు కిందికి వదలాల్సిన పరిస్థితి వచ్చింది అనేసి. అట్లాగే అన్నారం కూడా నిండుతుంది, దానివల్ల సుందులో కూడా నిండుతుంది. సో ఎక్కడికక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకొని ఇప్పుడు ప్రతి చోట 3 బ్యారేజ్ దగ్గర 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ ఉన్నాయి. ఒకవేళ మేడిగడ్డ దగ్గర నీళ్ళు అవైలబిలిటీ లేకపోతే మిగతా 2 బ్యారేజీల దగ్గర ఉన్న నీళ్లు పైనుంచి నీళ్లు రావని కాదు, నీళ్ళు వస్తాయి. కాకపోతే ఈ కాళేశ్వరం మేడిగడ్డ అనేది మనకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది, ఒక బఫర్ లాంటిది. మనకి మనం ఎలా అయితే నీళ్ళు నింపి పెట్టుకుంటామో, స్టోర్ చేసుకుంటాము, రేపు నల్ల రాదంటే మనం ఈరోజు స్టోర్ చేసుకుంటాం మనం. సో అట్లాంటి అవకాశం మేడిగడ్డ దగ్గర ఉంది మనకి. మేడిగడ్డ గుండెకాయ కాదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో మేడిగడ్డ కాకుండా మిగతా ప్రాజెక్టుల ద్వారా కూడా మనం నీళ్లు పంప్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. మనం మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ మిగతా రిజర్వాయర్లు నింపుకోవచ్చు. మనం ఎప్పుడూ వాటిని సజీవంగా ఉంచవచ్చు. ఇప్పుడు మనం మల్లన్న సాగర్ చూసినట్టయితే మొత్తం ఎండిపోయింది. అది కొండపోచమ్మ సాగర్ కానీ మొత్తం ఎండిపోయి ఎల్లంపల్లి రిజర్వాయర్లు కూడా అన్ని ప్రజలు చెప్తున్నారు ఏంటంటే పాత ఊర్లు, మునిపోయిన ఊర్లు, పొలాలు కూడా చూసుకురావచ్చు అనే పరిస్థితి వచ్చింది. అది మొత్తం ఎండిపోయేసి అంటే అది ఆ విధంగా చెప్పాలంటే అది తప్పు సంకేతాలు పోతున్నాయి. అది మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్, ఒక 10% కాంపోనెంట్ మాత్రమే, అది గుండెకాయ కాదు అని నా గట్టి అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాఘవరెడ్డి గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.